వెల్కమ్ టు మెగా9 టీవీ. పాక్ ఆక్రమిత కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడి ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వ దారుణాలను భరించలేక అంతర్జాతీయ సహాయం కోసం అర్థిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలపై జరుగుతున్న అకృత్యాలను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పీఓకే మహిళ భారత్ సహాయం కోరుతూ విడుదల చేసిన వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. పాకిస్తానీ బలగాలు తమను, తమ పిల్లలను చంపేస్తున్నాయని, దాడులకు పాల్పడుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ వీడియోలో ఏడుస్తూ దయచేసి ఎవరైనా తమను కాపాడాలని, ముఖ్యంగా భారతదేశం జోక్యం చేసుకుని తమ ప్రాణాలను రక్షించాలి అని ప్రాధేయపడింది. నెట్టింట వైరల్ గా మారిన ఈ వీడియో పాకిస్తాన్ పాలకుల అసలు క్రూరత్వాన్ని మరోసారి బట్టబయలు చేసింది. ఆ వీడియోలో ఆ మహిళ మాటలు వింటే అక్కడి భయానక వాతావరణం అర్థమవుతోంది. పాకిస్తాన్ బలగాలు మమ్మల్ని, మా పిల్లలను అత్యంత క్రూరంగా ఊచకోత కోస్తున్నాయి. ఇది ఒక దారుణమైన మారణ హోమం. రోడ్లపైకి వస్తే కాల్ చేస్తున్నారు, ఇళ్లల్లో ఉంటే తలుపులు బద్దలు కొట్టి దాడి చేస్తున్నారు అంటూ ఆవిడ చేసిన వ్యాఖ్యలు పాక్ దౌర్జన్యాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇటీవల రావాలా కోట్ నుంచి ముజఫరాబాద్ కు నిరసనగా వెళ్తున్న ఆందోళనకారులపై కాల్పులు జరిపి 19 మందిని బలి తీసుకున్న పాక్ ఆర్మీ ఇప్పుడు పీఓకే అంతటా కర్ఫ్యూ వాతావరణం సృష్టించింది. అభం శుభం తెలియని పిల్లలు సైతం ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడుతున్నారు. కనీసం వైద్య సదుపాయాలు కూడా లేకుండా పాక్ ప్రభుత్వం వారిని చిత్రహింసలకు గురిచేస్తోంది. తమ హక్కుల కోసం, ప్రాథమిక వసతుల కోసం పోరాడితే పాకిస్తాన్ ప్రభుత్వానికి వారు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారు. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. పీఓకేలో ఆందోళనలు చేస్తున్న వారికి ఏకంగా భారతదేశం లాంటి దేశ శత్రువులతో ఆయన పోల్చారు. వారితో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని, సైనిక బలగాలను ఉపయోగించుకోవడాన్ని ఆయన బహిరంగంగానే సమర్థించుకున్నారు. 12 రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాల రద్దుకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమాన్ని పాక్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నెత్తిటి కూపంగా మార్చేసింది. ఎన్నికల రిగ్గింగ్ ను అడ్డుకున్న వారిపై పాక్ బలగాలు ప్రతీకార దాడులకు దిగుతున్నాయి. ఒకవైపు భారతదేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఆర్టికల్ 370 రద్దు తరువాత అక్కడి పర్యాటకం, శాంతియుత వాతావరణం వెల్లివిరిసిపోయింది. కానీ పాక్ అక్రమ ఆధీనంలో ఉన్న పీఓకే మాత్రం ఇంకా దారిద్ర్యం, ఆర్మీ బూటు కాలు కింద నలిగిపోతోంది. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అక్కడి ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. అందుకే తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ నుంచి విముక్తి చేసి ఎలాగైనా మళ్లీ భారతదేశంలో కలపాలని అక్కడి ప్రజలు తీవ్రంగా కోరుకుంటున్నారు. ఈ మహిళ కన్నీటి ఆర్తనాదం కేవలం ఒకరి ఆవేదన మాత్రమే కాదు. దశాబ్దాలుగా పాక్ చేతిలో మోసపోతున్న లక్షలాది పీఓకే పౌరులందరి ఆవేదనకు అద్దం పడుతోంది. పీఓకేలో ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలపై ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు తక్షణమే దృష్టి సారించాలి అని బాధితురాలు కోరుతున్నారు. గతంలో కూడా పీఓకే ప్రజలు ఇలాంటి ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ సైన్యం, అక్కడి ప్రభుత్వం తమ పట్ల వివక్ష చూపుతోంది అని, తమ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు అని వాపోయారు. స్థానిక వనరులను దోచుకుంటున్నారు అని, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని నిరసనకారులు తెలిపారు. కానీ అంతర్జాతీయ సమాజం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. ఇప్పుడు ఈ కొత్త వీడియో మరోసారి ఈ సమస్యను తెరపైకి తెచ్చింది. నిజానికి మానవ హక్కుల ఉల్లంఘనలపై నివేదికలు చాలా కాలంగా ఉన్నాయి. 2023లో కూడా గిల్గిట్ బాల్టిస్తాన్లో ఆందోళనలు జరిగాయి. ప్రజలు తమ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. పాకిస్తాన్ ప్రభుత్వం సెక్షన్ 144 వంటి నిషేధాజ్ఞలను ఉపయోగించి ఈ నిరసనలను అణిచివేయడానికి ప్రయత్నిస్తోంది అని తరచుగా ఆరోపణలు వస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛను అణచివేయడం, విమర్శలను అదుపులోకి తీసుకోవడం వంటి చర్యలు కూడా ఆ ప్రాంతం సర్వసాధారణం. అనేక సందర్భాలలో జర్నలిస్టులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు వేధింపులకు గురయ్యారు, కటకటాలు లెక్కబెట్టారు. పాక్
ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలోనే అంతర్భాగమేనని, ఆ అక్రమ ఆక్రమణలను పాక్ వెంటనే ఖాళీ చేయాలి అని భారత విదేశాంగ శాఖ ఇప్పటికే అత్యంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు నేరుగా అక్కడి ప్రజలే మమ్మల్ని కాపాడండి అని భారతదేశాన్ని వేడుకుంటున్నారు అంటే పీఓకేలో పాక్ ఆడుతున్న ఆటలు ఇక ఎంతో కాలం సాగవని స్పష్టమవుతోంది.